మన్నించు ప్రియా మూడవ భాగం. రెండవ భాగంలో సువర్ణ చేసిన గొడవ వల్ల రమ్యకు విశ్వనాథ్కు పెళ్ళవుతుంది. ఇక స్టేట్స్ నుండి కిరణ్ తిరిగి వస్తాడు. అతనికి కూడా వదిన చాలా నచ్చుతుంది. వదినను అతను అంత అభిమానించడం తట్టుకోలేకపోతారు. గౌతమ్ తల్లి సువర్ణ కథ కొనసాగుతుంది. కిరణ్, ఇక్కడికి ఎందుకు వచ్చాం అడిగాను. కిరణ్ మీద నమ్మకం ఉన్నా ఎందుకో లోలోన భయంగా ఉంది. నిశ్చల ఐ లవ్ యూ, ఐ లైక్ యూ అంటూ నేను ఊహించని విధంగా నన్ను తన బాహువులతో చుట్టేసి ఊపిరాడకుండా చేశాడు. నాకదంతా కొత్తగా, మత్తుగా, వింతగా అనిపించింది. కిరణ్ ప్లీజ్ అన్నాను భయంగా. నిశ్చల ఐ విల్ మ్యారీ యూ అంటూ ఆ రోజు ఇంకా చెప్పలేక తల వంచుకుంది నిశ్చల. బాధపడకమ్మా, కిరణ్ ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు, అడుగుదాం అంది లావణ్య. అడిగినా ప్రయోజనం లేదక్క, నా తొందరపాటు మా ఇంట్లో తెలిసింది. అప్పటికే 3 సంవత్సరాలు మా ప్రేమాయణం సాగిపోయింది. మా ఇంట్లో తెలిసి కిరణ్ని అడిగారు నాన్నగారు. నాదేం లేదు, మా పెద్దవాళ్లతో మాట్లాడండి అన్నాడతను. నాన్న, అమ్మ, నేను ముగ్గురం ఇక్కడికి వచ్చాం. జరిగిందంతా చెప్పాం. కానీ ఎవ్వరికీ కనీసం జాలి కూడా కలగలేదు. పైగా కిరణ్ తల్లి, మీ అమ్మాయి కడుపు చేయించుకుంటే మమ్మల్నేం చేయమంటారు అంటూ కటువుగా అడిగింది. తెలిసి చేసినా తెలియక చేసినా మీ అబ్బాయి మా అమ్మాయి కలిసే చేశారు. కనుక ఈ విషయం రచ్చకెక్కకముందే పెద్దలం మనమే పూనుకొని పెళ్లి జరిపించేద్దాం అడిగారు నాన్నగారు. ఏమిటి, మా అబ్బాయికి మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా? దీర్ఘం తీస్తూ అడిగింది అంబిక. ఏమిటమ్మా అలా అడుగుతున్నావు అని నాన్నగారంటే, సరే చేసుకుంటాను, కానీ నా కొడుకు కాబోయే డాక్టర్. ప్రస్తుతం కట్నాల రేట్ల బట్టి నా కొడుక్కి ఎంత హీనంగా లెక్క వేసినా 2 లక్షల కట్నం వస్తుంది. అయినా నా ఇంటికి వచ్చే కోడలు కన్నపిల్లగా ఉండాలి, కానీ ఇలా కడుపుతో ఉన్నదాన్ని చేసుకోవాలంటే నాన్నగారికి కోపం వచ్చింది. ఏమిటండి మీరంటున్నది? మీ అబ్బాయి వల్లనే మా అమ్మాయికి గతి పట్టింది. 50,000 కట్నం ఇస్తాను అన్నారు నాన్నగారు. మా అబ్బాయి వల్లనే జరిగిందా? ఏవి సాక్ష్యాలు చూపండి. కాలేజీలో ఎంత మందితో తిరిగిందో ఎవడికి తెలుసు? అయినా మా వాడు మగాడు, వాడిష్టం వచ్చినట్టు తిరుగుతాడు. మీ అమ్మాయి ఆడపిల్ల, ఆ పిల్లకు బుద్ధుండాలి. అయినా ఆడపిల్లని భయభక్తుల్లో పెంచుకోలేని తల్లిదండ్రులు మీరేం తల్లిదండ్రులు అంతగా అడుగుతున్నారు కాబట్టి మీ అమ్మాయి ఆ కడుపు తీయించుకొని 1,00,000 కట్నం తీసుకుని వస్తే గానీ నా గడప తొక్కనిస్తాను. మీ ఇష్టం వచ్చిన చోటు చెప్పుకోండి అంది అంబిక. అక్కడే ఉన్న కిరణ్తో, ఆ రోజు మీరేం ప్రామిస్ చేశారు అని నేను అతనికి గుర్తు చేశాను. అవన్నీ ఆ రోజే గాల్లో కలిసిపోయాయి. మా అమ్మ చెప్పిందే నా మాట అంటూ నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడతను. చేసేది లేక నిరాశతో అంతా ఇంటికొచ్చాం. మాకున్న ఆస్తి అంతా అమ్మినా 1,00,000 రూపాయలు రావు. మాకున్న ఒకే ఒక్క ఆధారం ఇల్లు. ఇంటి మీద వచ్చే అద్దెలే మాకు ఆధారం. ఇంట్లో అంతా నా మూర్ఖత్వానికి తిట్టారు, కొట్టారు. ఆత్మహత్య చేసుకుందామని మా పెరట్లోని నూతిలో దూకాను, కానీ వెంటనే పైకి లాగి ప్రాణాలు కాపాడారు. ఈ విషయం బయటికి పొక్కకముందే అబార్షన్ చేయించారు. అయినా మనసు చంపుకొని ఇంకో మగాడిని పెళ్లి చేసుకోలేక ఇలాగే ఉండిపోయాను. ప్రస్తుతం స్కూల్ టీచర్గా చేస్తూ జీవనం సాగిస్తున్నాను. ఆ తరువాత తెలిసిందక్కయ్య, కిరణ్ నాలాంటి ఎందరో ఆడపిల్లల కన్యత్వంతో ఆడుకున్నాడని. అతని దృష్టిలో ఆడది కేవలం మగాడి కోరిక తీర్చే ఆటబొమ్మ మాత్రమే అక్కయ్య. ఆ నీచుడికి తల్లి, చెల్లి, అక్క, వదిన అన్న భేదాలే ఉండవు. పైగా పెద్ద చదువు చదువుకున్నాడు అంటూ తన గతమంతా చెప్పింది నిశ్చల. బాధపడకమ్మా, కిరణ్ ఇప్పటికైనా మారి ఉంటాడు, నేను అతనితో చెప్తాను అంది లావణ్య. వద్దక్కయ్యా, ఎందుకో అతడొచ్చాడని తెలిసి మనసాగక ఒక్కసారి చూసి వెళ్దామని వచ్చాను, వస్తాను అంటూ లేచింది నిశ్చల. ఉండమ్మా అంటూ లోపలికెళ్ళి కుంకుమ భరిణ తెచ్చి నిశ్చల నుదుటన కుంకుమ దిద్దింది లావణ్య. నిశ్చల వెళ్ళిపోయింది. తలుపులు వేసొచ్చి మంచం మీద పడుకొని మళ్ళీ నవల తెరిచింది ఆమె. అంతలో మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది. లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా నిలబడిన కిరణ్ని చూసి, కిరణ్ నువ్వు పెళ్ళికి వెళ్ళలేదా ఆశ్చర్యంగా అడిగింది లావణ్య. ఆహా వెళ్ళాను, అక్కడేమీ తోచక వచ్చేశాను అన్నాడతను. భోజనం చేసావా? చేసే వచ్చాను. లోపలికెళ్ళి డ్రెస్ మార్చుకుని వచ్చాడతను. ఇంట్లో ఎవ్వరూ లేకపోవటం వలన అంతా భయంకర నిశ్శబ్దంగా ఉంది. లావణ్య నవల చదువుకుంటోంది. అతను మ్యాగజైన్లు తిరిగేస్తున్నాడు. ఏదో ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు. మధ్య మధ్యలో లావణ్య వైపు అదోలా చూస్తున్నాడు. ఆమె ఇవేమీ గమనించట్లేదు. వదినా చిన్నగా పిలిచాడు. ఏమిటయ్యా? తల్లి కొడుకును పలకరించినంత ప్రేమగా పలకరించింది లావణ్య.
మరేమో మరేమో అంటూ ఎలా చెప్పాలో తోచక తడబడుతున్నాడతను. చెప్పు బాబు, నవల పక్కన పెట్టి లేచి అడిగింది. వదిన, ఒక్కసారి అద్దంలోకి చూడు అంటూ అద్దాన్ని లావణ్య ముందు పెట్టాడు. ఎంత అందంగా ఉన్నావో, అన్నయ్య చాలా అదృష్టవంతుడు అన్నాడతను. కిరణ్, ఏమిటా మాటలు? చిరుకోపంగా అంది లావణ్య. లావణ్య, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ. అన్నయ్య కన్నా ముందు నిన్ను చూసి ఉంటే పైసా కట్నం తీసుకోకుండా చేసుకునేవాణ్ణి అంటూ ఒక్కొక్క అడుగే ముందుకేస్తున్నాడు కిరణ్. కిరణ్, నేను నీకు వదినను. వదిన తల్లితో సమానం. భయం భయంగా అందామే. బ్లడీ సెంటిమెంటల్ గర్ల్స్ అంటే నాకెంతో ఇష్టం, కానీ సెంటిమెంట్స్ అంటే ఐ డోంట్ కేర్. అవన్నీ మనం పెట్టుకున్నవే. లావణ్య వంటి మీద చెయ్యి వెయ్యబోయాడు. తప్పుకుని గుమ్మం వైపు వెళ్ళబోయింది. ఆమె కన్నా ముందు వెళ్ళి గుమ్మానికి అడ్డంగా నిలబడ్డాడు. లావణ్య, నీకు తెలియదా? కొన్ని తెగల పద్ధతులు, ఆచారాలు వింతగా ఉంటాయి. కొండ జాతుల్లో అన్న భార్య తమ్ముడికి భార్యే. అన్న లేకపోతే తమ్ముడు ఆమెతో అనుభవించవచ్చు. అంతవరకు ఎందుకు? ద్రౌపది 5 అన్నదమ్ములకు ఒక్కతే భార్య. ఆమె పతివ్రత కాదా అంటూ లావణ్య మీదకొచ్చాడు కిరణ్. కిరణ్, నీకు దండం పెడతాను, నన్ను వదిలే కిరణ్. ఏడుస్తూ బ్రతిమాలుతోంది లావణ్య. ఇందులో ఏడవాల్సినంత తప్పేముంది? మన మీద ఎవరికి అనుమానం వస్తుంది? కమాన్ లావణ్య, కమాన్ అంటూ ప్రాణభయంతో వణికిపోతున్న లేడిపిల్ల మీదకి పెద్ద పులి దూకినట్లు దూకి తన బాహువులతో లావణ్యను గట్టిగా చుట్టేశాడు. సరిగ్గా అప్పుడే ఆ పరిసరాలన్నీ దద్దరిల్లేలా పెద్దగా గావుకేక వినబడింది. అప్పటిదాకా మదగజంలా రెచ్చిపోయిన మదాంధుడు కుప్పలా కూలిపోయి బాధతో మూలుగుతున్నాడు. నిర్ఘాంతపోయి చూస్తూ నిల్చుండిపోయింది లావణ్య. ఎదురుగా చేతిలో మామగారి కోసమని కిరణ్ తెచ్చిన హ్యాండ్ స్టిక్ పట్టుకొని అపర కాళికాదేవిలా నిలబడి ఉంది నిశ్చల. కొంతసేపటికి తేరుకున్న లావణ్య, నిశ్చల ఆశ్చర్యంగా అంది. అవును, నేను బయటకెళ్తుండగా కిరణ్ లోపలికొచ్చాడు. కొంత దూరం ముందుకెళ్ళినా నా మనసు ఎందుకో కీడు శంకించింది. నీకేదో ఆపద రాబోతున్నట్లు నా సిక్స్త్ సెన్స్ పదే పదే చెప్తుంది. అందుకే వెనక్కొచ్చాను. ఈ దుర్మార్గుడు నీతో వాదిస్తున్నప్పుడే మెల్లగా లోపలికొచ్చాను. ఆ మూల నక్కి వాడు నిన్ను బలవంతం చేయబోతుండగా చేతికందని కర్రతో కొట్టాను. ఆవేశంగా అంది నిశ్చల. జరిగిందేదో జరిగిపోయింది. ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం పద అంది లావణ్య. నిశ్చల బయటికెళ్ళి ఆటో తెచ్చింది. కిరణ్ని ఆటోలో హాస్పిటల్కి తీసుకెళ్లారు. వెంటనే స్పృహ రాలేదు అతనికి. లావణ్యకు భయంగా ఉంది. కర్రతో కొట్టటమైతే కొట్టింది కానీ నిశ్చలకు భయంగానే ఉంది. డాక్టర్ అడిగితే అటక మీద నుండి ఏదో పడిందని చెప్పిందామే. అత్తగారు వచ్చారంటే ఏమంటుందో, స్పృహ వచ్చాక కిరణ్ రియాక్షన్ ఎలా ఉంటుందో, ఇంట్లో వాళ్ళకి ఏం చెప్తాడో అని పలు విధాలా ఆలోచిస్తూ ఆందోళన పడుతోందామే. లావణ్యను ఇంటికి పంపి కిరణ్ బెడ్ పక్కనే కూర్చుంది నిశ్చల. ఒక చేతికి సెలైన్ ఎక్కిస్తున్నారు. రక్తం ఎక్కించాల్సిన అవసరం లేదన్నారు. సుమారు 6-7 గంటల తర్వాత స్పృహలోకొచ్చాడు కిరణ్. చిన్నగా కళ్ళు తెరిచి అతను ఎదురుగా ఉన్న నిశ్చలను చూసి ఆశ్చర్యపోయాడు. నువ్వా అన్నాడు కిరణ్. అవునని తలూపిందామే. సెలైన్ పూర్తయిన తర్వాత మామూలుగా లేచి కూర్చున్నాడు. తల తడిమి కట్టును చూసుకున్నాడు. ఇక్కడికి ఎలా తెచ్చారు? నేనే తెచ్చాను అంది నిశ్చల. కొంతసేపు మౌనం. నీ బుద్ధి ఇంకా వంకరగానే ఉంది. చూడు కిరణ్, ఆడది అబల, మగాడి కోరికలు తీర్చే యంత్రం మాత్రమే కాదు, అపర కాళిక, ఆదిశక్తి. మీ వదిన దేవత. నువ్వు వచ్చే ముందు ఆమెను కలిశాను. నీలో ఏమైనా మార్పు వచ్చిందేమోనని వచ్చాను. కానీ నా చేతులతో నిన్ని స్థితికి నేనే తెస్తానని ఊహించలేదు. ఇప్పటికైనా మారటానికి ప్రయత్నించు. గుడ్ బై అంటూ విసురుగా వెళ్ళబోతున్న నిశ్చల చెయ్యి పట్టుకొని ఆపాడు కిరణ్. సారీ నిశ్చల. సారీ చెప్పినంత మాత్రాన నీ తప్పులు మాసిపోవు మిస్టర్. దానికింకా సివియర్ పనిష్మెంట్ అవసరం. నిశ్చల, ప్లీజ్ నన్ను మాటలతో హింసించకు. నాలోని వీక్నెస్ అదొక్కటే. అదే నీ పతనానికి దారి తీస్తుంది మిస్టర్. హాస్పిటల్లో సింగిల్ రూమ్ అది. అయినా వీళ్ల వాదన పక్క రూముల్లోకి వినబడుతోంది. నిశ్చల ప్లీజ్ లీవ్ దట్ పాస్ట్. నీ మూలంగా నా గతం భయంకరమైన పీడకలగా నన్ను వెంటాడుతూనే ఉంది. వస్తాను అంటూ కిరణ్ చెయ్యి వదిలించుకొని వెళ్ళిపోయింది నిశ్చల. డాక్టర్ని కలిసి కిరణ్ కూడా ఇంటికొచ్చాడు. ఇంట్లో లావణ్య ఆందోళన పడుతోంది. తాళం వేసి హాస్పిటల్కి వెళ్దామంటే పెళ్లికి వెళ్ళిన వాళ్ళు తిరిగొచ్చే వేళైంది. కిరణ్ తలకున్న గాయాన్ని చూసి అత్తగారు ఏమంటుందో, కిరణ్ ఏమని చెప్తాడో. తన మాట అసలు వాళ్ళు వింటారా? అసలే అత్తగారి నోరు మంచిది కాదు. ఈ గంటం గడిచేదలా ఆలోచిస్తూ గుమ్మంలోకి ఇంట్లోకి కాలుగాలిన పిల్ల తిరుగుతోంది లావణ్య. అంతలో ఆటో దిగి వస్తున్న కిరణ్ని చూసి, కిరణ్ ఎలా ఉందయ్యా?
ఎదురెళ్ళి ఆతృతగా అడిగింది లావణ్య. దోషిలా తల వంచుకున్నాడు కిరణ్. లావణ్య ముఖంలోకి చూడాలంటేనే సిగ్గుగా ఉంది. చిన్నగా బాగానే ఉంది అని లోపలికొచ్చి తన గదిలో మంచం మీద వాలిపోయాడు. లావణ్య వీధి గుమ్మం దగ్గరే కూర్చుని చూస్తోంది. తోక తొక్కిన తాచు రెచ్చిపోతుంది. అలాగే కిరణ్ దెబ్బతిన్న తాచులా అన్న అనుమానంతో లోలోన భయంగా ఉంది లావణ్యకు. అందుకే వీధి గుమ్మం దగ్గర కూర్చుంది. కానీ కిరణ్ మాత్రం గదిలోంచి బయటికి రాలేదు. రాత్రి 10 గంటలకి పెండ్లికి వెళ్ళిన వాళ్ళంతా తిరిగొచ్చారు. వచ్చి రావటంతోనే ఒసేయ్ చిన్నబ్బాయి వచ్చాడా అడిగింది. వచ్చాడత్తయ్యా, గదిలో ఉన్నాడు అంది లావణ్య. గదిలోకి వెళ్ళింది అంబిక. ఏరా మధ్యలో వచ్చేశావు? పెళ్లిలో మీ విశ్వం మావయ్య కలిశాడ్రా. ఎప్పుడో చిన్నప్పుడు మీ పెద్దనాన్నతో పోట్లాడి ఇంట్లోంచి పారిపోయాడని చెప్పేదాన్నే ఆ విశ్వనాథమేరా. రంగూన్ పారిపోయి అక్కడ బాగా డబ్బు సంపాదించి తిరిగొచ్చి ఇక్కడ 3 ఫ్యాక్టరీలు నడుపుతున్నాడ్రా. ఆయనకి 2 ఆడపిల్లలే, మగ సంతానం లేదు. అన్నయ్యకు నీ గురించి తెలిసి నిన్ను చూడాలని అడిగాడ్రా. నువ్వేమో చెప్పకుండా వచ్చేశావు అంటూ ఆపకుండా వాగేస్తోంది అంబిక. నిద్ర పడుతుండగా అంబిక మాటలు విని కళ్ళు తెరిచి చూశాడు కిరణ్. కిరణ్ తలకున్న కట్టును చూసి అమ్మో ఏమైందిరా, ఆ కట్టేమిటి కంగారుగా అడిగింది అంబిక. అది బాత్రూంలో కాలు జారి వెనక్కి పడ్డాను, గుమ్మం తలకు తగిలింది అన్నాడు కిరణ్. కిరణ్ ఏం చెప్తాడోనని లావణ్య గుండెలు భయంతో అదిరిపడుతున్నాయి. కాలు జారి పడ్డానని అతను చెప్పగానే హమ్మయ్య అనుకుంది. నిజమే మొద్దు మొహమా, అబ్బాయికి ఇంత దెబ్బ తగిలితే రాగానే నాతో చెప్పాల్సిన పనిలేదా కోపంగా అంది అంబిక. అది కాదత్తయ్యా, నేను చెప్పబోతున్నాను, ఈలోగా మీరే లోపలికొచ్చారు. చాలే ఊరుకో. అరే బాబు, హాస్పిటల్కి వెళ్దాం. అయినా నా పిచ్చి కానీ నువ్వే డాక్టర్వి, దానికేం మందులు వేసుకోవాలో నీకే తెలుసు. చీటీ రాసివ్వు, అన్నయ్య తెస్తాడు. వద్దమ్మా, ఇంజక్షను మాత్రలు వేసుకున్నాను అన్నాడతను. నాయనా, త్వరగా గాయం నయం చేసుకో. రేపు ఆదివారం నేను చూడటానికి విశ్వం అన్నయ్య వస్తానన్నాడు. అదే వాళ్ళ అమ్మాయిని చేసుకుంటే ఎంత లేదన్నా 2 లక్షలు నగదిస్తాడు. అవిగాక ఆయన తదనంతరం ఆ ఆస్తిలో సగం నీకే వస్తుంది. నీ చేత తనే పెద్ద ఆసుపత్రి పెట్టిస్తాడు అంది అంబిక. అమ్మా నిద్రొస్తోంది, రేపు మాట్లాడుకుందాం అని దుప్పటి ముసుగు కప్పుకున్నాడతను. ఈరోజు కిరణ్ ప్రవర్తనలో చాలా మార్పు కనబడుతోంది. సరదాగా అందరినీ నవ్విస్తూ మాట్లాడే కిరణ్ ఈరోజు ఉదయం నుంచి మౌనంగా ఉంటున్నాడు. ఆ మౌనం పెను తుఫాను వచ్చే ముందు ప్రశాంత వాతావరణమా అని ఆమె గుండెల్లో భయంగా ఉంది. తనకేమీ జరగనట్లుంది లావణ్య. అలాగే అతను ఇంతవరకు లావణ్యకెదురుపడలేదు. మధ్యాహ్నం 1 గంటకు రామనాథం లావణ్య కోసం వచ్చాడు. వాకిట్లోకి వచ్చిన తండ్రిని చూడగానే ఆమె మోము ఆనందంతో విప్పారింది. ఎదురెళ్ళి ఇంట్లోకి తెచ్చింది. కూతుర్ని చూడగానే ఆనంద బాష్పాలతో రామనాథం కళ్ళు చెమర్చాయి. నాన్న, అమ్మ బాగుందా? బాగుందమ్మా. చంద్రం బాగున్నాడా? బాగానే ఉన్నాడమ్మా. పేరున అందరినీ అడిగింది లావణ్య. గౌతమ్ వచ్చే వరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు రామనాథం. మామయ్య గారు ఎప్పుడొచ్చారు పలకరించాడు గౌతమ్. ఇప్పుడే బాబు. ఏమిటండి విశేషాలు? ఏం లేవు బాబు, నిన్ను అమ్మాయిని రేపు సంక్రాంతి పండక్కి రమ్మని పిలవటానికి వచ్చాను. ఎందుకులేండి? అది కాదు బాబు, మీ పెళ్ళి అయిన తర్వాత ఇదే తొలి పండుగ, మీరిద్దరూ తప్పకుండా రావాలి. నాకు రావటం కుదరకపోయినా మీ అమ్మాయిని తప్పకుండా పంపుతాను. పండగ రోజు మాత్రం వస్తాను అన్నాడు గౌతమ్. అలాగే బాబు, నీ ఇష్టం అని వెళ్ళటానికి లేచాడు రామనాథం. అమ్మా వెళ్ళొస్తాను అంటూ లావణ్యతో చెప్పాడు. అప్పుడే వెళ్ళిపోతున్నారా అన్నయ్య గారు అంటూ వచ్చింది అంబిక. అప్పటి వరకు తనకేమీ పట్టనట్లున్న అంబిక వెళ్ళబోతున్న సమయంలో బయటకు వచ్చింది. రామనాథం ఉండటం ఆమెకు అస్సలు ఇష్టం ఉండదు. పైకి మాత్రం ఉండమని ఎదుటివాళ్ల మెప్పు పొందాలని తాపత్రయపడుతూ ఉంటుంది అంబిక. ఆడపిల్ల తండ్రిగా కూతురికి అన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్ళలేక భారమైన హృదయంతో వెళ్ళాడు రామనాథం. కూతుర్ని ఎలాంటి పరిస్థితుల్లో చూడవలసి వస్తుందో అని వచ్చే ముందు భయపడ్డాడు రామనాథం. లావణ్యను చూశాక గాని రామనాథం మనసు కుదుట పడలేదు. ఆమె సంసారం బాగానే ఉందన్న సంతృప్తితో ఇంటికి తిరిగి వెళ్ళాను. ఆడపిల్ల తండ్రికి అంతకన్నా ఆనందం మరొకటి ఉండదు. టీచర్, మీకోసం ఎవరో వచ్చారు అంటూ అటెండర్ వచ్చి చెప్పింది. క్లాస్ అవగానే వస్తాను, వెయిటింగ్ హాల్లో కూర్చోమను అంది నిశ్చల. నా కోసం ఎవరొచ్చుంటారా అని ఆలోచిస్తోంది నిశ్చల. ఎవరై ఉంటారన్నది ఎంత ఆలోచించినా అంతుబట్టలేదు. క్లాస్ అవగానే వెయిటింగ్ హాల్లోకి వచ్చిందామే. అక్కడ నిశ్చల కోసం ఎదురు చూస్తూ కూర్చున్న కిరణ్ని చూసి ఆశ్చర్యపోయింది. అంతలోనే ఏమీ ఎరగనట్లు, అసలు ఆ వ్యక్తి ఎవరో తెలియనట్లు. ఎవరు అడిగింది నిశ్చల. ఆమె ప్రశ్నకు ఏమని సమాధానం చెప్పాలో వెంటనే తోచక తెల్లముఖం వేసి చూస్తూ ఉండిపోయాడు కిరణ్. మీరు మళ్ళీ అడిగిందామే.
నేను నిశ్చల. ఓహో, నేను గారా, నాకు మీతో పనేమిటో? నిశ్చల, నేను కిరణ్ని, నీతో పర్సనల్గా మాట్లాడాలని వచ్చాను. మాట్లాడండి. ఒకసారి చుట్టూ చూశాడు. అక్కడ చాలామంది ఉన్నారు. అప్పటికే అంతా కిరణ్ నిశ్చలను వింతగా చూస్తున్నారు. అలా బయటికి వెళ్దాం, వస్తావా అడిగాడు కిరణ్. బయటికెందుకు, గ్రౌండ్లోకి వెళ్దాం పదండి అంటూ స్కూల్ గ్రౌండ్లోకి వచ్చింది. గ్రౌండ్లో అక్కడక్కడ విస్తారంగా వ్యాపించిన చింతమానులున్నాయి. చింతమాను కిందికొచ్చి నిలబడింది. అంతలోనే ఏమనిపించిందో, జీవితంలో ఒకసారి మీ మూలంగా అల్లరి పాలయ్యాను. ఈ చెట్టు కింద మీతో మాట్లాడటాన్ని స్టూడెంట్స్ ఎలా అర్థం చేసుకుంటారో. ఇంటికి వెళ్దాం పదండి అంటూ దారి తీసింది నిశ్చల. నిశ్చల్ని అనుసరించాడు కిరణ్. ఇద్దరూ నిశ్చల ఇంటికొచ్చారు. ఇంట్లో ఎవరూ లేనట్లుంది. బయట తాళం వేసుంది. తాళం తీసుకుని లోపలికొచ్చారు ఇద్దరు. చెప్పండి, ఇంత సడన్గా నేను మీకెలా గుర్తొచ్చాను? నిశ్చల, ఐఎమ్ సారీ తలదించుకొని దోషిలా అన్నాడతను. ఇలా సారీలు ఎంతమంది దగ్గర చెప్పారో చులకనగా అంది నిశ్చల. నిజమే, నా మూలంగా ఎంతోమంది ఆడపిల్లలు బాధపడి ఉంటారు. కానీ నిశ్చల, చాలామంది అమ్మాయిలే నన్ను రెచ్చగొట్టి నా చుట్టూ తిరిగేవాళ్ళు. అసలు నా దారి తప్పుదోవ తొక్కటానికి కారణం అలాంటి అమ్మాయిలే అన్నాడు కిరణ్. పాపం సంజాయిషీలు చెప్పుకుంటున్నారా, లేక చేసిన పాపం చెప్పుకుంటే పోతుందనా? అదీగాక ఇది మరొక మాయాజాలమా? చూడు మిస్టర్, ఇంకా నీ మాటలు నమ్మే రోజులు పోయాయి కటువుగా అందామే. నిశ్చల, నేను చెప్పేది వినలేవా అభ్యర్థనగా అడిగాడు కిరణ్. సారీ మిస్టర్, మీరు తక్షణం బయటకెళ్ళటం ఎంతో ముఖ్యం. మీ మొహం చూస్తేనే అసహ్యం. ఇంకెప్పుడు ఇలా రాకండి. ఆనాటి నిశ్చల ఎప్పుడో చచ్చిపోయింది. నిశ్చల, ప్లీజ్, నా మీద మీకేమాత్రం అభిమానం ఉన్నా వెళ్ళిపోండి, మళ్ళీ రావద్దు కోపంగా అంది నిశ్చల. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ స్థితిలో ఆమెతో ఏం చెప్పినా ఆమె అర్థం చేసుకోలేదని వెనుదిరిగాడతను. కిరణ్ జీవితంలో ఇలాంటి సంఘటన ఇదే మొదటిసారి. ఎదుటివాళ్ళు ఎన్ని మాటలు అంటున్నా ఓర్పుగా సహించటం ఇదే మొదటిసారి. ఇంతసేపు ఓ స్త్రీ తన మీద వ్యతిరేకంగా రెచ్చిపోతున్నా సహించి ఊరుకోవటం కూడా ఇదే మొదటిసారి. తను తీవ్రంగా మోసగించిన, ఇంతకాలం తనను మర్చిపోకుండా తన కోసం ఎదురు చూస్తున్న స్త్రీని చూడటం కూడా కిరణ్ జీవితంలో ఇదే మొదటిసారి. ఎంతోమంది అమ్మాయిల్ని అనుభవించాడు. తను అనుభవించిన అమ్మాయిల్లో సగానికి పైగా తన డబ్బుల కోసం వచ్చిన వాళ్లే. కొంతమంది తనతో స్నేహం చెయ్యాలని, తాత్కాలిక తమ శారీరక కోరికలు తీర్చుకోవాలని వస్తుంటారు. మరికొంతమందిని తనే ట్యాకిల్ చేసేవాడు. తనకు నచ్చిన అందాన్ని అందుకోవటంలో కిరణ్ మంచి నేర్పరి. అలాగే నిశ్చలని పొందాడు. అలా తాను అనుభవించిన అమ్మాయిలు కూడా భయపడి ఎవ్వరికీ చెప్పుకోలేదు. కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్లు చేయించుకున్నారు. ఎవరైనా ధైర్యం చేసి అడిగినా వాళ్ళని భయపెట్టి బెదరగొట్టేవాడు. కానీ నిశ్చల అందరిలా భయపడలేదు. తల్లిదండ్రుల్ని వెంట తీసుకుని నేరుగా ఇంటికే వచ్చింది. అవమానంతో తిరిగి వెళ్ళినా ఆమె ఇంతవరకు పెళ్లి చేసుకోకుండా అలాగే ఉంది. ఇంకా ఆమె మనసులో తననే నిలుపుకొని ఉందని తెలుసుకున్న కిరణ్ గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్లయింది. హంటర్తో వీపు మీద చెళ్మని కొట్టినట్లుంది. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నిశ్చల రూపమే కళ్ల ముందు మెదులుతోంది. ఆ రోజు నిశ్చల తల పగలగొట్టినా తిరిగి తన స్పృహలోకి వచ్చే వరకు ఎంత సమయమైనా ఎదురు చూస్తూ కూర్చుంది. అదే అతనిలో మార్పుకి మూల కారణమైంది. ఆ రోజు ఆమె అడ్డుకోపోయినట్లయితే లావణ్య పరిస్థితి ఏమయ్యేదో. తన కామవాంఛకు మరొక ఉత్తమ ఇల్లాలు బలయ్యేది. ఇంటికి తిరిగొచ్చాడు కిరణ్. నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడే అతను ఒక్కసారి మౌన గంభీరుడిగా మారేసరికి ఎందుకలా మౌనవ్రతం పట్టాడో అర్థం కాలేదు ఇంట్లో ఎవరికి. ఏమిట్రా అలా ఉంటున్నావు అనుమానం వచ్చి అడిగింది అంబిక. అన్నయ్య తలకు దెబ్బ తగిలినప్పటి నుండి షాక్ తిన్నవాడిలా అదోలా ఉంటున్నాడు అంది సువర్ణ. ఎవరేమడిగినా పొడిగా సమాధానం చెప్తున్నాడే గాని ఎవ్వరితోనూ మనసు విప్పి మాట్లాడటం లేదు కిరణ్. గదిలో లావణ్య ఒక్కతే ఉంది. ఇంట్లో ఎవ్వరూ లేరు. కిరణ్ మెల్లగా లావణ్య గదిలోకి వచ్చాడు. వదినా ఎంతో సౌమ్యంగా పిలిచాడు. ఏమిటి బాబూ? వదినా, నన్ను క్షమిస్తావు కదూ ఎంతో పశ్చాత్తాపంతో అడిగాడతను. అవే మాటలు బాబు. వదినా, నిశ్చల మీద నీ అభిప్రాయం? ఆ అమ్మాయి చాలా మంచిది. నీ మీద ప్రేమను చంపుకోలేకపోతోంది. మొన్న వాళ్ళ స్కూలుకు వెళ్ళాను నిశ్చలని కలవాలని. కానీ నిశ్చల అంటూ ఆ రోజు జరిగిందంతా చెప్పాడతను. అది నీ మీద నిజమైన కోపం కాదు కిరణ్. ఒక్కసారి నీ వల్ల మోసపోయి మోడుగా జీవిస్తోంది. మరొకసారి మోసపోతానేమోనని భయం వల్ల అలా ప్రవర్తించి ఉంటుంది. అయితే ఆమె నన్నింకా ప్రేమిస్తుందా వదినా? మనస్ఫూర్తిగా నన్ను ప్రేమించే వ్యక్తి ఉన్నందుకు నాకెంతో గర్వంగా ఉంది. గాయపడిన ఆమె మనసు మార్చడానికి నువ్వే ప్రయత్నించాలి అంది లావణ్య.
మరుసటి రోజు ఉదయం మళ్ళీ నిశ్చల స్కూల్కి వెళ్ళాడు కిరణ్. స్కూల్ టైం కన్నా ముందుగా వెళ్ళి గేటు ముందు నిలబడ్డాడు. దూరం నుంచి అతన్ని చూడగానే ఆమె మనసు ఆనందంతో పొంగి పొర్లింది. కానీ ఆ ఆనందాన్ని బయటికి కనబడకుండా జాగ్రత్త పడి లేని కోపాన్ని ముఖం మీదకి బలవంతాన తెచ్చుకుందామే. అతన్ని చూసి కూడా చూడనట్లు వెళ్ళిపోతోందామె. బాగా దగ్గరై దాటి వెళ్తున్న ఆమెను నిశ్చల అని పేరు పెట్టి పిలిచాడతను. ఆగకుండా వెళ్ళిపోయిందామె. నిరాశతో వెనుతిరగాలనుకోలేదతను. ఆమె వెనుక తను కూడా స్కూల్ లోపలికి వచ్చాడు. ఆమె అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసి స్టాఫ్ రూమ్ లోపలికి వెళ్ళబోతుండగా నిశ్చల అంటూ పిలిచాడతను. స్టాఫ్ రూమ్ బయట ఇద్దరు టీచర్లు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు తమ సంభాషణ ఆపి కిరణ్ని నిశ్చల్ని చూస్తున్నారు. హలో అంటూ లేని నవ్వు తెచ్చుకుంటూ అతన్ని పలకరించిందామె. ఆమె పలకరింపుతో అప్పటి వరకు అతని ముఖాన్ని అలుముకున్న దైన్యం తొలగిపోయి ఆనందం తాండవించింది. హీజ్ మిస్టర్ కిరణ్ ఎంబీబీఎస్, మై క్లాస్మేట్ అంటూ తమనే వింతగా చూస్తున్న స్టాఫ్ రూమ్ బయట నిలబడిన ఈ టీచర్లకి అతన్ని పరిచయం చేసింది. గ్లాడ్ టు మీట్ యూ అంటూ ఇద్దరిని పరిచయం చేసుకున్నాడతను. రండి అంటూ రూమ్లోకి తీసుకెళ్ళింది. ఆమె వెనకాలే వచ్చాడతను. మీరిలా స్కూల్కి రావటం ఏం బాగోలేదు అంది. నిశ్చల, మొన్న నీ చెప్పేది వినకుండా సారీ, అలాంటి విషయాలు ఇంటి దగ్గర మాట్లాడండి. ఇలా స్కూల్ దగ్గరికి రావటం ఏమీ బాగోలేదు అందామె. అలాగే వస్తానంటూ లేచాడతను. చూడు మిస్టర్, ఇది మరొక పథకమైతే ఈసారి తీవ్రంగా దెబ్బతింటావు. ఆనాటి అమాయకురాలు కాదు ఈ నిశ్చల. అతనికి మాత్రమే వినపడేలా చిన్నగా అతని చెవి దగ్గరగా అందామే. దానికి సమాధానంగా అతను సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. అతని చూపుల్లో ఎన్నో భావాలు. నిశ్చల, తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుంటాను చిన్నగా అన్నాడు కిరణ్. నేను నిన్ను మాత్రం చేసుకోను అంటూ విసురుగా స్టాఫ్ రూమ్లోకి వెళ్ళిపోయిందామె. వెనుదిరిగి వచ్చేశాడతను. పండగకు లావణ్యను పంపమని వచ్చాడు రామనాథం. అంతకు పూర్వమే ఒకసారి వచ్చి చెప్పి వెళ్ళినా మర్యాదగా ఉండదని తనే స్వయంగా వచ్చాడు. అత్తగారి అనుమతి తీసుకుని పుట్టింటికి బయలుదేరింది లావణ్య. త్వరగా వచ్చేయమ్మా అని పదే పదే చెప్పింది అంబిక. పండగ ముందు రోజుకొస్తానన్నాడు గౌతమ్. పుట్టింటికి వచ్చింది లావణ్య. అత్తింటి విశేషాలన్నీ అడిగి తెలుసుకున్నారు రామనాథం, శారదమ్మలు. లావణ్య, ఎప్పుడొచ్చావు అంటూ లావణ్య వచ్చిందని తెలిసి చూసి వెళ్దామని వచ్చాడు చంద్రం. ఇప్పుడే వచ్చాను చంద్రం, నాకేం ప్రజెంటేషన్ తేలేదా? ప్రజెంటేషనా? అదే లావణ్య, అల్లుణ్ణి కానీ కోడల్ని కానీ అంటూ నవ్వాడు చంద్రం. దానికి చిరునవ్వు నవ్వి లేదు అని తల ఊపింది లావణ్య. లావణ్యను పుట్టింటికి తెచ్చే ముందు ఈసారి పండుగకి రమ్మని కొడుకులిద్దరికీ లెటర్లు రాశాడు రామనాథం. కానీ వాళ్ళ దగ్గర నుండి వస్తామని కానీ రామని కానీ జవాబు రాలేదు. ఈ పండుగను ఆనందంగా అందరూ కలిసి చేసుకుంటే బాగుంటుందని రామనాథం కోరిక. లావణ్య వచ్చి అప్పుడే 2 రోజులు గడిచిపోయాయి. లావణ్య చేత ఏ పని చేయించకుండా అన్ని పనులు తానే చేసుకుంటోంది శారదమ్మ. 2వ రోజు మధ్యాహ్నం రామనాథం ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు కిరణ్. ఇంత హఠాత్తుగా కిరణ్ ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు లావణ్యకు. రాబాబు అంటూ లోపలికి ఆహ్వానించింది లావణ్య. లోపలికొచ్చి చైర్లో మౌనంగా కూర్చున్నాడు కిరణ్. తల్లిదండ్రులకి కిరణ్ని పరిచయం చేసింది. పలహారం, కాఫీలు ఇచ్చింది. పరిచయాలన్నీ అయినా కిరణ్ ఇంకా ముభావంగా ఏదో ఆలోచిస్తున్నాడు. కిరణ్, ఏమిటలా ఉన్నావు అడిగింది లావణ్య. వదినా, నీ సహాయం కోరి వచ్చాను. ఏమిటి బాబు? వదినా, తెలుసో తెలియకో ఎంతోమంది అమ్మాయిల్ని మోసం చేశాను. అందులో చాలామంది అమ్మాయిలు నా దగ్గర డబ్బుల కోసమే వచ్చేవాళ్ళు. ఆ తరువాత నన్ను మర్చిపోయేవాళ్ళు. కానీ నిశ్చల అందరిలా కాకుండా, ఇంతవరకు నన్ను మర్చిపోకుండా, తను వేరొకరిని పెళ్లి చేసుకోకుండా అలాగే ఉంది బాధగా అన్నాడు కిరణ్. నిశ్చల నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తోంది అంది లావణ్య. అందుకే వదినా, నేను నిశ్చలను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు కిరణ్. గుడ్, మంచిదే. కానీ ఈ పెళ్లికి మన ఇంట్లో ఎవ్వరూ ఒప్పుకోరు వదినా. నా మీద కనీసం 2 లక్షలు లేదా 1,50,000 కట్నం సంపాదించాలన్నది అమ్మ కోరిక. ఒకసారి నిశ్చల తల్లిదండ్రుల్ని అవమానించి పంపేసింది అమ్మ. అందులో నా తప్పు కూడా ఉంది. నువ్వు గట్టిగా చేసుకుంటానంటే ఎవరు మాత్రం కాదంటారు? అందుకే వదినా, మా ఇద్దరి పెళ్ళి నీ చేతుల మీద జరిపించాలి. అయినా అత్తమ్మకు మామయ్యకు చెప్పకుండానా? అలా వద్దు కిరణ్, ముందు అత్తమ్మకు మామయ్యకు చెప్పు. వాళ్ళొద్దంటే అప్పుడు నీ నిర్ణయం తీసుకో. వాళ్ళకు చెప్తే అది జరగని పని వదినా. కట్నం లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మ ఒప్పుకోదు. లావణ్య ఆలోచిస్తోంది. వదినా, ఇంకా నిశ్చల నా మాట నమ్మట్లేదు. ఒకసారి నువ్వు నిశ్చల ఇంటికెళ్ళి నిశ్చలతో మాట్లాడాలి. అందుకే నిన్ను తీసుకెళ్దామని వచ్చాను అన్నాడు కిరణ్. అలాగే వెళ్దాం అని తయారైంది లావణ్య. ఇద్దరూ నిశ్చల ఇంటికి వచ్చారు. లావణ్య కిరణ్లను చూసి ఆశ్చర్యపోయినా లావణ్యను రాయబారం నడపటానికే కిరణ్ వెంట తెచ్చాడని ఊహించింది నిశ్చల.
రండి రండి, బాగున్నావా అక్కయ్య అంటూ ఇద్దరిని లోపలికి ఆహ్వానించింది నిశ్చల. నిశ్చల, నీతో మాట్లాడాలని వచ్చాను. నేరుగా విషయంలోకి వచ్చింది లావణ్య. ఏమిటక్క, నీ పెళ్లి విషయం జరిగిందేదో జరిగిపోయింది, అదంతా పీడకలగా మర్చిపోయి నువ్వు కిరణ్ని అంది లావణ్య. నిశ్చల వెంటనే ఏ జవాబు చెప్పలేదు, మౌనంగా తలదించుకుంది. ఆమె మౌనాన్ని అంగీకారంగా తీసుకొని మీ పెద్దవాళ్లతో మాట్లాడదాం అంది లావణ్య. పెద్దవాళ్ళెవరూ లేరక్క. అప్పుడే ఆ అవమానంతో తలెత్తుకోలేక బెంగతో మంచం పట్టి కన్ను మూశారు నాన్నగారు. ఈ మధ్యనే అమ్మ కూడా దూరమైంది. నాకు నేనే పెద్దదాన్ని, జీవితంలో ఒకసారి మోసపోయిన దాన్ని. అందుకే పెళ్లి చేసుకోవాలంటే భయపడి ఒంటరిగా జీవిస్తున్నాను. నిశ్చల, మనస్ఫూర్తిగా నిన్ను చేసుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు కిరణ్. కానీ మీ అమ్మ ఒప్పుకోదు అంది నిశ్చల. వాళ్లతో పనిలేదు నిశ్చల, నా ఇష్టం. నాతో నువ్వు గల్ఫ్ వచ్చేయొచ్చు. సారీ కిరణ్, నాకు ఇక్కడే ఉండాలని ఉంది. ఓకే, నీ ఇష్టం. ఎలాగూ నా అగ్రిమెంట్ పూర్తి అవ్వగానే తిరిగి వచ్చేస్తాను కదూ. కిరణ్ నిశ్చల రిజిస్టార్ మ్యారేజ్ చేసుకోవటానికి ఒప్పుకున్నారు. రిజిస్టార్ మ్యారేజ్కి అప్లై చేశారు. కిరణ్, ఈ విషయం ఇంట్లో చెప్పు అంది లావణ్య. వదినా, ఇంట్లో చెప్తే దీనికి రాద్ధాంతమే కానీ నాన్న తప్ప ఎవ్వరూ ఒప్పుకోరు. ఆ రోజు నాన్నగారు నన్ను తిట్టారు, అయినా నాన్నగారి మాటను లెక్క చేయలేదు. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ బాధ్యతగా వెళ్ళి చెప్పు అంది లావణ్య. అలాగే. ఇంటికొచ్చి అందరినీ పిలిచి ఈ సంగతి చెప్పాడు కిరణ్. కట్నం ఎంతిస్తారా అడిగింది అంబిక. కట్నం లేదు. కట్నం లేకుండా నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. కనీసం నెట్ క్యాష్ 1,00,000 రూపాయలు, బంగారం, లాంఛనాలు అన్నీ కలిపి 1,50,000 ఉండాలి అంది అంబిక. అమ్మా, నాకు ఇష్టమై నేనే చేసుకుంటున్నాను. ఏరా, నిన్ను కన్న తల్లిదండ్రులు చచ్చారనా? నిన్ను డాక్టరీ చదివించడానికి ఎంత ఖర్చు అయిందో తెలుసా? కనీసం దాంట్లో సగమన్నా కట్నంగా రాబట్టుకోవాలి కదా. కట్నం ఇస్తేనే ఈ పెళ్లికి ఒప్పుకుంటాను అంది అంబిక. అమ్మా, మీ వాళ్ళు నాన్నగారికి ఎంత కట్నం ఇచ్చారు? ఆ రోజు మనం చేసిన పరాభవానికి నిశ్చల తండ్రిని తల్లిని పోగొట్టుకుని దిక్కులేనిదైంది. తను ఉద్యోగం చేస్తూ ఇంకా నా మీద ప్రేమ చంపుకోలేక అలా మూడులా ఉంది. అందుకే ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అన్నాడు కిరణ్. అమ్మో అమ్మో, అది నీకేదో మందు పెట్టుంటుంది. దానికి సిగ్గు ఎగ్గు ఉంటే అది ఆనాడే చచ్చుండేది. ఇలా వగలాడి ఏడుపులు ఏడ్చది కాదు అంది అంబిక. అమ్మా, అనవసరంగా అల్లరి చెయ్యకు. నీకు కట్నం కావాలంటే నా అకౌంట్లోని డబ్బులు ఇస్తాను. మా పెళ్ళి మాత్రం ఆగదు అంటూ వెళ్ళిపోయాడు కిరణ్. రిజిస్టార్ ఆఫీస్లో రిజిస్టార్ ముందు అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి చట్టబద్ధంగా కిరణ్ నిశ్చలలు దంపతులయ్యారు. సాక్షి సంతకాల్లో ఒకటి లావణ్య, మరొకటి చంద్రం చేశారు. కిరణ్ మిత్రులు, నిశ్చల కొలీగ్స్ అంతా అక్కడికి వచ్చారు. రిజిస్టర్ ఆఫీస్కి దగ్గరలోని కళ్యాణ మండపంలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అతిథులు ఎంతోమంది వచ్చారు, కానీ అంబిక, గౌతమ్, సువర్ణలు రాలేదు. రిసెప్షన్ పూర్తవుతుండగా కామేశ్వరరావు వచ్చాడు. కిరణ్, నిశ్చలలు కామేశ్వరరావుకు పాదాభివందనం చేశారు. వాళ్ళని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి అక్షింతలు వేశాడు కామేశ్వరరావు. నిశ్చలను వెంట తీసుకుని ఇంటికొచ్చాడు కిరణ్. గుమ్మంలో కడుగు పెట్టబోతున్న కిరణ్ నిశ్చలను ఆగండక్కడే గద్దిస్తూ అంది అంబిక. ఇద్దరు గుమ్మం ముందే ఆగారు. ఆ దరిద్ర పొహాన్ని తీసుకుని ఇంట్లోకి రావటానికి వీల్లేదు. ఈ ఇల్లు మీ తాతది కాదు, మా కష్టార్జితం అంది అంబిక. అమ్మా లేదు, గిమ్మా లేదు. కట్నం లేకుండా అది కోడలిగా నా గుమ్మం తొక్కటానికి ఒప్పుకోను. సరే, నీ ఇష్టం అంటూ నిశ్చల చేయి పట్టుకుని వెనుదిరిగాడు కిరణ్. అప్పటి వరకు కిరణ్ నిశ్చలలు వెనుకున్న లావణ్య ముందుకొచ్చింది. బాబు, ఆగండి అంటూ కిరణ్ నిశ్చలని ఆపింది. అత్తమ్మ, ఆ విషయాలు ఇంట్లో మాట్లాడుకుందాం. గుమ్మం ముందుంటే వీధులు అంతా చూస్తున్నారు అంది లావణ్య. ఓహో, ఇందులో నీ పాత్ర ఉందన్నమాట. పుట్టింటికని వెళ్ళిన దానివి ఎంత పనిచేశావే. నువ్వే నా కొడుకుని మాయ చేసి ఉంటావు అంటూ లావణ్య జుట్టు పట్టుకుంది అంబిక. అమ్మా, వదిన వంటి మీద చెయ్యేసావంటే నీ చెయ్యి నరికేస్తాను కోపంగా అంటూ చెయ్యెత్తాడు కిరణ్. అమ్మో, అది నీకు మందు పెట్టిందిరో. ఛా, నోర్మై. నీ మాటలు వినే నేనొక మూర్ఖుడిలా ప్రవర్తించాను. నీ గారాభం వల్లే చెడలవాట్లతో అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి వెదవ పనులు చేశాను అసహ్యంగా అన్నాడతను. నావన్నీ వెదవ బుద్ధులరా రెచ్చిపోతూ అంది అంబిక. వదిన, వీళ్లతో వాగటం అనవసరం, పద వెళ్దాం వెనుదిరిగాడు కిరణ్. అతని వెనకే నిశ్చల, లావణ్యలు వెనుదిరిగారు. అప్పుడే అంబిక పక్కన నిలబడి ఉన్న గౌతమ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ గొడవంతా జరుగుతుండగా వీధి గోడ పక్కన కనబడకుండా నక్కి దాక్కుని చూస్తున్నాడు కామేశ్వరరావు. ట్యాక్సీ ఎక్కి అంతా వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత లోపలికొచ్చాడు కామేశ్వరరావు. ఇంకా గుమ్మం ముందే నిలబడి ఉంది అంబిక. మీరెక్కడి నుండి వస్తున్నారు? పెళ్ళికి వెళ్ళారా?
కళ్ళెర చేస్తూ అడిగింది అంబిక. పెళ్ళికా? పెళ్ళి? ఎవరి పెళ్ళి? తనకేమీ తెలియనట్లు అడిగాడు కామేశ్వరరావు. నీ రెండో పుత్రరత్నానిది అంటూ లోపలికెళ్ళింది అంబిక. సంక్రాంతి పండుగ రోజున గౌతమ్ వస్తాడని ఎదురు చూస్తున్నారు లావణ్య, రామనాథం, శారదమ్మలు. పండగ మొదటి 2 రోజులు గడిచినా గౌతమ్ రాలేదు. 3వ రోజు అంటే కనుమ పండుగ రోజున వచ్చాడు. ఏమిటండి, పండగ 2 రోజులు రాలేదు అడిగింది లావణ్య. వీలు కుదరక రాలేదు అన్నాడు గౌతమ్. మళ్ళీ అంతకు మించి అడగలేదు లావణ్య. గౌతమ్ తనకు తానుగా ఏ విషయాలు చెప్పలేదు. 2వ రోజే లావణ్యతో సహా ప్రయాణమయ్యాడు గౌతమ్. తమ శక్తి కొలది అల్లుడికి మర్యాదలు చేశారు. ఖరీదైన బట్టలు కుట్టించారు. బంగారు ఉంగరం చేయించారు. లావణ్యకు మంచి బట్టలు పెట్టారు. ఇంటికి కావలసిన సామాన్లు కొనిచ్చారు. మధ్యతరగతి మామగారు పెట్టే వాటికన్నా ఎక్కువే పెట్టారని చెప్పొచ్చు. లావణ్య గుమ్మంలో కడుగు పెట్టగానే మూతి 3 వంకర్లు తిప్పింది అంబిక. ఏంరా, అత్తగారింటికి ఎగురుకుంటూ వెళ్ళావు, ఏం పెట్టారా కొడుకుని అడిగింది అంబిక. బట్టలు, ఉంగరం పెట్టారమ్మా అన్నాడు గౌతమ్. అవునరా, గతిమాలిన సంబంధానికి చేస్తే ఇంతకన్నా గతేముంటుంది. ఇంజనీర్ అల్లుణ్ణి చౌకగా 50,000కే కొట్టేశారు. పోనీ పండగ కనీసం ఒక స్కూటర్ అన్నా పెట్టాలని తెలియదా? అసలు అందరూ పెళ్లికి ముందే కట్నంతో పాటు స్కూటర్ కూడా అడుగుతున్నారు. అప్పుడు అడగలేదుగా, కనీసం ఇప్పుడన్నా ఇవ్వాలని తెలియదా పెద్దగా అంటోంది అంబిక. అంబిక అంటున్న మాటలన్నీ వంటగదిలో ఉన్న లావణ్యకి వినబడుతూనే ఉన్నాయి. కానీ ఏం చేయగలదు? తను నిస్సహాయరాలు. ఇప్పటికిప్పుడు స్కూటర్ కావాలంటే ఎలా కొనివ్వగలదు? అయినా ఇప్పుడు ఆయనకి స్కూటర్ ఎందుకు, ఒక స్కూటర్ ఉంది కదా అనుకుంది లావణ్య. హలో సువర్ణ అంటూ సువర్ణ భుజం మీద చెయ్యి వేశాడు అశ్వంత్. లావణ్య, సువర్ణలు షాపింగ్ సెంటర్కి వచ్చారు. సాధారణంగా సువర్ణ ఎప్పుడూ లావణ్యతో కలిసి రాదు. ఇంటి దగ్గర నుండి గౌతమ్, లావణ్య, సువర్ణలు బయలుదేరారు. దారి మధ్యలో తనకేదో పనుందని లావణ్య, సువర్ణలను షాపింగ్ సెంటర్లో వదిలి వెళ్ళిపోయాడు గౌతమ్. హాయ్ అంటూ వెనుదిరిగింది సువర్ణ. హౌ ఆర్ యూ? 2 చేతులు సువర్ణ భుజాల మీద వేస్తూ అడిగాడు. ఫైన్ అంటూ సువర్ణ కూడా అశ్వంత్ భుజం మీద చెయ్యి వేసింది. సువర్ణ ప్రవర్తన లావణ్యకు చిరాకు కలిగించింది. బొత్తిగా ఆడపిల్లలా ప్రవర్తించకుండా మగరాయిడ్లా ప్రవర్తిస్తుంది అనుకుంది లావణ్య. సువర్ణ, అశ్వంతులు ఒకళ్ళ మీద ఒకళ్ళు జోక్ చేసుకుంటూ ఆ పరిసరాల్ని మరిచి తామిద్దరే ఒక లోకమన్నట్లు మాట్లాడుకుంటున్నారు. లావణ్యను మర్చిపోయినట్లుంది సువర్ణ. ఫ్యాన్సీ షాప్లో ఫ్యాన్సీ సామాన్లు తీసుకుంటోంది లావణ్య. లావణ్యతో చెప్పకుండా అశ్వంత్తో కలిసి ఎటో వెళ్ళిపోయింది సువర్ణ. సామాన్లు కొనటం పూర్తయిన తర్వాత కూడా సువర్ణ వస్తుందేమోనని ఎదురు చూస్తూ షాపు బయట నిలబడింది లావణ్య. పావుగంట, అర్ధగంట దాటి గంట కావస్తున్నా సువర్ణ తిరిగి రాలేదు. అలాగే షాపు ముందు ఎక్కువసేపు నిలబడటం బాగుండదని రిక్షా పిలిచి ఇంటికొచ్చింది లావణ్య. లావణ్య ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం 7 గంటలకు ఇంటికి వచ్చింది సువర్ణ. ఎక్కడికి వెళ్ళావని అడుగుదామనుకొని తనకెందుకులే అని ఊరుకుంది లావణ్య. కోడలతో కలిసి వెళ్ళిన కూతురు తిరిగి కోడలతో కలిసి రాకపోగా ఆలస్యంగా ఇంటికి వచ్చినందుకు ఎందుకు ఆలస్యమైందో తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిగా అంబికకుంది. కానీ ఆమె మౌనంగా ఊరుకుంది. అటువంటప్పుడు తనడిగి అందరికీ విరోధం అవటం ఎందుకని ఊరుకుంది లావణ్య. ఇంటికొచ్చిన సువర్ణ గదిలో ఒంటరిగా ఉన్న లావణ్య దగ్గరకు వచ్చింది. అమ్మ నా గురించి అడిగిందా? నిర్లక్ష్యంగా అడిగింది సువర్ణ. అడగలేదు అంది లావణ్య. నువ్వెలా వచ్చావు? నీకోసం చాలాసేపు ఎదురు చూసి రిక్షా ఎక్కొచ్చాను. అవును, అతనెవరు? వెళ్లే ముందు ఆలస్యం అవుతుందని చెప్పి వెళ్తే షాపింగ్ అయిన వెంటనే నీకోసం ఎదురు చూడకుండా ఇంటికొచ్చేదాన్ని అంది లావణ్య. అతను నా డియరెస్ట్ బాయ్ ఫ్రెండ్. అయినా బాయ్ ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేయటంలో ఉన్న మజా నీకేం తెలుసులే అంటూ వెళ్ళిపోయింది సువర్ణ. లావణ్య పుట్టింటి నుండి వచ్చిన దగ్గర నుండి స్కూటర్ విషయాన్ని ఇప్పటికీ 1000సారి సూటిపోటి మాటలతో అని ఉంటుంది అంబిక. ఆమె ఉద్దేశం ఏమిటో అర్థం కావట్లేదు. లావణ్య, రేపు నువ్వు మీ ఇంటికి వెళ్తున్నావు అన్నాడు గౌతమ్. రేపా? ఎందుకండి ఆశ్చర్యంగా అడిగింది లావణ్య. అవును, మీ నాన్నని అడిగి స్కూటర్ తెస్తానని, లేదా స్కూటర్ డబ్బులన్నా తెస్తామని. గౌతమ్ నోటి నుండి ఆ మాటలు వింటున్నందుకు ఆశ్చర్యపోయింది లావణ్య. ఏం మాట్లాడాలో వెంటనే తోచలేదు లావణ్యకు. ఇప్పుడు స్కూటర్ ఎందుకండి, మనకుంది కదా అడిగింది లావణ్య. అది పాతదైంది, దాన్ని అమ్మేయాలనుకుంటున్నాను. వెళ్ళి మీ నాన్నని అడిగి తీసుకురా చిరాగ్గా అన్నాడు గౌతమ్. ఇప్పటికిప్పుడు తెమ్మంటే ఎలాగండి? వాళ్ళు మాత్రం డబ్బులు చూసుకోవాలి కదా. అవన్నీ నాకు అనవసరం. అమ్మ అడిగినట్లు స్కూటర్ తీసుకొనిరా. గౌతమ్ అంత మూర్ఖంగా మాట్లాడుతుంటే అతన్ని వారించటం
అనవసరమని ఊరుకుంది లావణ్య. లావణ్య పండక్కొచ్చి తిరిగి వెళ్ళి వారం రోజులు కాలేదు. ఇంత సడన్గా మళ్ళీ ఎందుకొచ్చిందబ్బా అనుకున్నారు హఠాత్తుగా వచ్చిన కూతుర్ని చూసి రామనాథం దంపతులు. ఏమ్మా, అబ్బాయి రాలేదా? లోపలికొచ్చిన లావణ్యని అడిగాడు రామనాథం. రాలేదు, ముక్తసరిగా అందామే. అప్పుడే వచ్చావేమే అంది శారదమ్మ. ఊరికే వచ్చాను. వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకు పొడి పొడిగానే జవాబు చెప్తోంది. కూతురి వాలకం చూస్తుంటే ఏదో జరిగుంటుందని ఊహించారు రామనాథం శారదమ్మలు. లావణ్య, ఏం జరిగిందమ్మా? ఎంతో లాలింపుగా అడిగాడు రామనాథం. ఏం లేదు నాన్న, ఏదో ఉంది. నీ ముఖం, నీ కళ్ళే చెప్తున్నాయి ఏదో జరుగుంటుందని. లావణ్య కళ్ళ వెంట కుండపోతగా కన్నీరు కారుతోంది. పిచ్చి పిల్ల, ఏడవకమ్మా అంటూ లాలింపుగా కూతురు తల నిమిరింది శారదమ్మ. అమ్మా, నాకు ఈ పెళ్ళెందుకు చేశారు? ఏదో ఒక ఉద్యోగం చేసుకుని బ్రతికేదాన్నిగా ఏడుస్తోంది. అవేం మాటలమ్మా, అసలేం జరిగిందో చెప్పు. నాన్న, వారికి మొన్న పండగకి మనం స్కూటర్ కొనిపెట్టలేదంట. ఇప్పుడు ఆ స్కూటర్ తీసుకొస్తేనే తిరిగి రమ్మని పంపేశారు. వాళ్ళు వట్టి డబ్బులు మనుషులు నాన్న. మామగారు పెడితే ఘనంగా నలుగురు ముందు చెప్పుకోవాలని ఎవరికైనా ఉంటుందమ్మా. ఈ సంగతి ముందే ఆలోచించినట్లయితే అప్పులో అప్పు, అప్పుడే స్కూటర్ కొనిచ్చేవాడిని. ఇప్పుడు ఎలాగో తలగోక్కుంటూ ఆలోచిస్తున్నాడు రామనాథం. నాన్న, మీరేం బాధపడకండి. ఇప్పుడు స్కూటర్ అడిగారు, ఆ తర్వాత కారు కావాలంటారు. వాళ్ళు అడిగినవన్నీ మనం కొనివ్వలేం. అలా ఆలోచిస్తే ఎలాగమ్మా? నీకెందుకు, నేనే ఏదోలా సర్దుబాటు చేస్తాను అన్నాడు రామనాథం. లావణ్య మౌనంగా ఆలోచిస్తోంది. మనసు పొరల్లోకి కుప్పలు తెప్పలుగా వస్తున్న ఆలోచనలు కందిరీగల్లా తొలిచేస్తున్నాయి. ఇన్ని రోజులు గౌతమ్తో సహజీవనం చేసినా అతని మానసిక స్వభావం ఏమిటో ఇంతవరకు ఆమెకు అంతుబట్టలేదు. కానీ అతనిది చంచల స్వభావం అనిపిస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో అతి క్రూర స్వభావం అత్తగారిది. ఆమెకు డబ్బు యావా ఎక్కువ, పచ్చి బూతులు తిడుతూ ఉంటుంది. తల్లికి ఏమాత్రం తీసిపోదు సువర్ణ. ఆ ఇంట్లో అందరికన్నా మంచి మనసున్న మనిషి కామేశ్వరరావు ఒక్కడే. కానీ కామేశ్వరరావు మంచితనాన్ని గుర్తించే వాళ్లే లేరా ఇంట్లో. పైగా అతన్ని ఒక చేతగాని చెవట కింద జమకట్టారంతా. కిరణ్ దంతా అదొక రకం. తన తప్పు తాను తెలుసుకొని సరిదిద్దుకున్నాడు. ప్రస్తుతం కిరణ్ తిరిగి గల్ఫ్ వెళ్ళిపోయాడు. అక్కడ రిజైన్ చేసి వీలైనంత త్వరలో తిరిగొస్తానని చెప్పాడు. నిశ్చల ఇక్కడే ఉంది. కిరణ్ వెళ్లే ముందు లావణ్యకు లెటర్ రాశాడు. ప్రత్యేకించి లావణ్యకి అతను లెటర్ రాయటం అంబికకు కోపాన్ని తెప్పించింది. కిరణ్ నిశ్చలకు పెళ్లి లావణ్య చేయించిందని, దాని మూలంగా కిరణ్కి వచ్చే కట్నం పోయిందని అంబిక అగ్గి మీద గుగ్గిలంలా మండిపడుతోంది. ఆ కోపానికి ఆయుధంగా పండక్కి స్కూటర్ తేలేదన్న సాకును వాడుకుంది. లావణ్య, ఏమిటి అప్పుడే వచ్చేశావు? వెళ్ళిన వారానికి తిరిగొచ్చిన లావణ్యం చూసి ఆశ్చర్యంగా అడిగాడు చంద్రం. ఏం లేదు అందామే. చంద్రం, కొత్త స్కూటర్ కొనాలంటే ఎంత అవుతుంది అడిగాడు రామనాథం. మామూలుగా అయితే 14,000 అవుతుంది, అన్ని ఖర్చులు కలుపుకొని. అదే బ్లాక్లో కొనాలంటే 15,000-16,000 అవుతుంది అన్నాడు చంద్రం. రామనాథం ఆలోచిస్తున్నాడు. స్కూటర్ ఎవరికి కావాలి సార్ అడిగాడు చంద్రం. మా అంటూ చెప్పబోయింది లావణ్య. అంతలో ఆహా ఏం లేదు, ఊరికే అడిగాను అన్నాడు రామనాథం. ఇంకా సెకండ్ హ్యాండ్ బండ్లైతే 8,000 ఆలోపు వస్తాయి. ఏది ఏమైనా సెకండ్ హ్యాండ్ బండి కొన్నా దాన్ని బోర్ చేయించాలి. పార్ట్లు రీప్లేస్ చేయించేసరికి దాదాపు కొత్త బండి ఖరీదవుతుంది అన్నాడు చంద్రం. కథ కొనసాగుతుంది.